ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి డెకరేట్ చేయడానికి నేను యూస్ చేసిన ఐటమ్ ఏంటంటే బ్లౌజెస్కి వేసే లేస్ అనమాట. అది నా దగ్గర కాస్త ఎక్స్ట్రా ఉంది, సో దాన్ని ఇలాగా నేను యూస్ చేశాను. ఇవి నేను సింపుల్గా ఉండడానికి 2 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో మొదలెడదామా? సో ఫస్ట్ అయితే నేను థ్రెడ్ని ఒక 50 టైమ్స్ ఇలాగా ఒక కార్డ్బోర్డ్కి చుట్టుకున్నాను అన్నమాట. నావి చాలా చిన్న బ్యాంగిల్స్ కాబట్టి 50 టైమ్స్, పెద్ద బ్యాంగిల్ అయితే 100 టైమ్స్ వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత నేను గ్లూ తీసుకొని అవి కట్ చేశాక విడిపోకుండా ఉండడానికి గ్లూ పెట్టాను. తర్వాత కట్ చేసుకొని బ్యాంగిల్కి ఫస్ట్ గ్లూ పెట్టి ఆ తర్వాత నేను ఇలాగా నార్మల్గా థ్రెడ్ని చుట్టుకుంటూ వెళ్ళిపోయాను. నేను చెప్పాను కదా జాకెట్కి వేసే లేస్ అని, దాంట్లో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టోన్స్ అన్నిటిని నేను రిమూవ్ చేసి ప్లెయిన్గా పెట్టేశాను. ఎందుకంటే అవి కాస్త చూడడానికి వియర్డ్గా ఉన్నాయి కాబట్టి మిడిల్లో ఉన్న మిర్రర్స్ అన్నీ తీసేసాను. అదంతా గ్లూ పెట్టి నాకు కావాల్సినంత బ్యాంగిల్ సైజ్ చూసుకొని కట్ చేసేసి స్టిక్ చేసేసాను అన్నమాట. మధ్యలో ఉన్న మల్టిపుల్ కలర్ స్టోన్స్ని తీయడానికి రీజన్ ఏంటంటే నా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలి. అది కూడా అందులో ఆ డ్రెస్లో ఓన్లీ ఒక్క కలరే ఉంది, సో నేను అవి రిమూవ్ చేసేసాను. సో ఇలా మనం క్రియేటివ్గా ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా మెటీరియల్స్ని చేసుకోవచ్చు. స్టిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి. నేను ఒక 20 మినిట్స్ ట్రై చేసిన తర్వాత మిడిల్లో మల్టిపుల్ కలర్ స్టోన్స్ని రిమూవ్ చేశాను కదా, సో నేను ఓన్లీ ఒక కలర్ ఉన్న స్టోన్ని తీసుకొని మిడిల్లో స్టిక్ చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు అది ఈవెన్గా అనిపించింది, అంటే చూడడానికి ప్లెయిన్ లుక్, నీట్గా సింపుల్ లుక్ వచ్చింది. సో ఇలా అయితే నేను స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా డ్రెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మరీ హెవీ లేకుండా, మరీ సింపుల్గా కాకుండా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నా వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూస్ఫుల్గా ఉన్న వాళ్ళకి నా వీడియో రీచ్ అవుతుంది. ఓకే, బాయ్.